హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ని అయితే డిక్లేర్ చేసింది. సో దానికి సంబంధించి మనకి ఇంతకుముందే ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ ఎగ్జామ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. సో చాలామంది అభ్యర్థులు ఎగ్జామ్ డేట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో ఎట్టకేలకు మనకు టీఎస్పీసీ అయితే ఎగ్జామ్ డేట్స్ని అయితే ప్రకటించింది. మీరు ఒకసారి టీఎస్పీసీ వెబ్సైట్కి వచ్చినట్లయితే మీకు స్టార్టింగ్లోనే కనబడుతుంది. షెడ్యూల్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమినరీ డేట్స్ కావచ్చు, అదేవిధంగా మెయిన్స్కి సంబంధించిన డేట్స్ అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సర్వీసెస్ సంబంధించి వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వెబ్ నోట్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. సో దీనిలో మనకు ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన డేట్ని అయితే డిక్లేర్ చేశారు. జూన్ 9న ఉండబోతుందని చెప్పేసి మనం ఆల్రెడీ చూసాం. ఇక నెక్స్ట్ గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించిన డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొదట ఇక్కడ మనం గ్రూప్ 2కి సంబంధించి కనుక చూసినట్లయితే సో చాలామంది గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ డేట్స్ కోసం అయితే వెయిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే మనకు డేట్స్ వచ్చాయి కనుక సీరియస్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించి కనుక చూసినట్లయితే మనకు టోటల్గా 783 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనిలో మొత్తం 4 పేపర్స్ అయితే ఉండబోతున్నాయి. మనకు తెలిసినటువంటి ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఆగస్టు 7th 8న ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్టు ఇక్కడైతే మనం చూడవచ్చు. అంటే ప్రతిరోజు మనకు 2 పేపర్స్ ఉంటాయి. సో టోటల్గా 4 పేపర్స్ అనేటువంటి మనకు 2 డేస్లో ఈ ఆగస్టు 7th 8న కండక్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా గ్రూప్ 1 సర్వీసెస్ మెయిన్స్కి సంబంధించి ఆల్రెడీ మనకు ప్రిలిమ్స్ డేట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక మెయిన్స్కి సంబంధించి కనుక చూసినట్లయితే 523 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పేపర్స్ మనకు మెయిన్స్లో 7 పేపర్స్ అయితే ఉంటాయి. సో ఇవి వచ్చేసి ఇక్కడ 21 అక్టోబర్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇక్కడ మనకు ఆగస్టు అక్టోబర్ అంటే 2 months గ్యాప్ అయితే ఉంటుంది గ్రూప్ 2కు గ్రూప్ 1కు. ఇక నెక్స్ట్ గ్రూప్ 3కి సంబంధించి కనుక మనం చూసినట్లయితే సో ఇది వచ్చేసి మనకు 1388 పోస్టులతో నోటిఫికేషన్ అయితే వచ్చింది. మొత్తం 3 పేపర్స్ అయితే ఉంటాయి. ఇది 17th అండ్ 18th నవంబర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అక్టోబర్కు అదేవిధంగా నవంబర్ అంటే గ్రూప్ 1 మెయిన్స్కు అండ్ గ్రూప్ 3కి మధ్య 1 month అయితే గ్యాప్ ఉంటుంది. సో టోటల్గా గ్రూప్ 2కు గ్రూప్ 3కి సంబంధించి కనుక చూసినట్లయితే 3 months అయితే గ్యాప్ ఉండబోతున్నది ఇక్కడైతే చూడవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ఇవి మనకు డేట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మరి ఇక పోస్టులు యాడ్ చేస్తారా లేదా అనేటువంటి దానిపైన ఇంకా మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఎగ్జామ్ డేట్స్ అయితే డిక్లేర్ చేశారు. మళ్ళీ మనకు న్యూ నోటిఫికేషన్ ఏమన్నా రిలీజ్ చేసి పోస్టులు యాడ్ చేస్తారా లేకుంటే ఇదే పోస్టులతో మనకు ఇట్లా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనే దానిపైన ఇంకా మనకు టీఎస్పీఎస్సీ అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కాకపోతే మనం గత 1 month నుంచి అయితే చూస్తున్నాం గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3లో కొన్ని పోస్టులు యాడ్ చేయవచ్చు అని చెప్పేసి కూడా మనం వార్తలు అయితే చూసాం. మరి దానిపైన టీఎస్పీఎస్సీ ఎట్లా రెస్పాన్స్ అవుతుందో అనేది చూడాలి. సెకండ్ ఇవే పోస్టులతోటి కండక్ట్ చేస్తుందా అనేది లేదనేది కూడా చూడాల్సి అయితే ఉంది. సో ఇవి మనకు గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 అండ్ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్. సో ఇప్పుడైనా ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఇప్పటి నుంచైనా సీరియస్గా చదవండి. ఈ టైంలో కూడా మీకు టైం అయితే ఉంది. అంటే ఇప్పటి నుంచి మీరు చూసినట్లయితే చాలా మంచి టైం ఉంది అనుకోవచ్చు. గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, ముఖ్యంగా గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే నియర్లీ దాదాపు ఒక 8 to 9 months టైం అయితే దొరుకుతుంది కనుక మీరు ఒక పక్కా టైం టేబుల్ పెట్టుకొని ప్రిపేర్ అయినట్లయితే 100% మీరు సక్సెస్ అవుతారు. నేను గ్రూప్ 2కు సంబంధించి కావచ్చు, గ్రూప్ 3కి రెండింటికి కామన్గా ఒక స్ట్రాటజీకి సంబంధించినటువంటి వీడియో కూడా మీకు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్రెడీ గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో మీకు కోర్స్ కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే సో తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి సపరేట్ కోర్స్ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇప్పుడు ప్రైజెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మున్ముందు ప్రైజెస్ కూడా పెరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కనుక సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమైనా కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని సో ఇక్కడ ఫ్రీ కంటెంట్ కూడా ఇచ్చాం. మీరు ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి స్ట్రాటజీ వీడియో కావాలనుకున్నవారు వీడియోని లైక్ చేసి కింద ఇస్తాను కామెంట్ చేయండి. మాక్సిమం మీకు రేపు వాటికి సంబంధించినటువంటి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు అండ్ ఏ విధంగా చదివితే మనం సిలబస్ను ఈజీగా కంప్లీట్ చేయగలం అనేటువంటి దాని మీద ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇంకా కోచింగ్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు, కోచింగ్ తీసుకున్నాం అనుకున్న వాళ్ళు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.